సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. విమర్శలకు గురవుతున్నారు, న్యాయం జరగట్లేదని నాకు తెలుసు. ఎందుకంటే అనగారిన వర్గాలనే చూస్తున్నారు తప్ప క్రైస్తవులు ఎవరు కూడా లెక్క చేయలేని పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన పక్షాన నిలబడే నాయకులు ఉండాలి అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఎలాంటి సమస్య మనకు ఎదురైనా మన పక్షాన నిలిచి అడిగేవారు అనుకున్నారు. అలాంటున్నాను, ఎలాంటి సమస్య వచ్చినా మన పక్షాన నిలిచి నిలబడి మాట్లాడే నాయకులు ఉండాలి. కైకులు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవుల పక్షాన నిలబడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు చెప్పాలంటే మనకి ఏదైనా సమస్య వస్తే కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్ వెళ్ళినా నేను ఉన్నాను కానీ నిలబడినంత వరకు మాట్లాడేలా నాయకులు ఉన్నారు. క్రైస్తవుల పక్షాన చెప్పాలి లేదండి. అందుకే చెప్పాలంటే మనకు నాయకుడు కావాలి ఉన్నారు. ఒకసారి దళితుల పక్షాన నిలబడిన ఆశాజ్యోతి అండి. మన పక్షాన నిలిచి పోరాడిన నాయకుడు. మరొక విషయం గమనించాలండి, కొద్ది రోజులకి పోయి జాతి బిడ్డలు నలుగురిని చంపేస్తే ఎక్కడ ఒక్కరు కూడా చంపిన వాళ్ళకి శిక్ష అయ్యారు. కారణం తెలుసా? చచ్చిపోయారు దళితులు. ఎవరు చచ్చిపోయారు? దళితులు. అందరేమో కుంభకాసం నారకాశారు. మనల్ని ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు లేదండి. మన పక్షాన మాట్లాడే వాళ్ళు కావాలంటే ప్రతి ఒక్కరు ఒక నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు ఉందనే విషయాన్ని గమనించాలండి. చాలా వరకు కూడా ఏంటంటే చాలా మందిలపై దాడులు జరుగుతున్నాయి. మన పక్షంగా నిలబడి ఈ నందలు ఎందుకు కూర్చున్నారనే నాయకులు సరైన వాళ్ళు లేదండి. అది మన దానికి అవసరం. అంతేకాదండి, మన ఒక స్థానికంలో ఎవరో వస్తారని ఇప్పుడు ఎదురు చూడండి. ఎవరో రాదు నీ కోసం, నీ పక్కన ఉన్నవాడిని నువ్వు నిలబెట్టుకుంటే మా ఆయన నీకేమవుతారు? సపోర్ట్ అవుతారు. అంతేకాదు, మన బొట్టు శ్రీ నోబుల్ గారిని మన స్వతంత్ర అభ్యర్థిగా మనం నిలబెట్టుకున్నాం. కరెక్ట్గా ఎలక్షన్ టైం వచ్చింది. మన స్వతంత్ర అభ్యర్థిగా మనం అందరం కలిసి అయ్యా మీరు మాకు ఉండండి, మేమందరం మేము తోడుగా ఉంటామని రెండు చేతులు పెట్టి చెప్పడం ఒకసారి. కనుక ఏ గ్రామానికి వెళ్ళినా మనం అందరం కలిసి నోబుల్ గారు కనుక పంచుకున్నాం. రేపన్న రోజు ఆయన అనుకుంటే నేను కృషి చెప్తానండి. నా కుటుంబంలో కూడా కోర్టు సమస్య వస్తే ఇమీడియట్గా నోబుల్ గారిని కలిసి ఆయనే మాకు క్లియర్ చేశారండి. అనేక మంది చెప్తారు ఎవరైనా మాకు పలానా పరిస్థితులు పోలీసులు ఇరుక్కున్నామంటే ఏం చేయాలి కాదు. అలాంటి పరిస్థితులు నోబుల్ గారికి పరిష్కారం దొరికిందండి. బలమైన నాయకుడు, దమ్మున్న నాయకుడు, ఫోన్ చేస్తే పోలీసులు కూడా ఆపగలిగిన నాయకుడు మన కొడుకు నోబుల్ గారండి. సో ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పార్టీ కోసం నేను కష్టపడ్డాడు. ఎవరు కష్టపడ్డా నేను కాక మన వచ్చిన కూడా గమనిస్తుంది. ఏమి చేయరు. ఇప్పుడు కష్టపడ్డారా? ఎప్పటి నుంచి కష్టపడ్డారని అడుగుతాను. కనుక మనకంటూ ఒక క్రైస్తవ ఒక విషయం మీరు నాకు ఎదురు చెప్తానంటే ప్రతి కుటుంబంలో మంచి మంచి నాయకులు ఉన్నారు. అవునా కదా? ఉన్నారా లేదా? కానీ మన క్రైస్తవులు సరైన నాయకులు లేరండి. మన పక్షాన్ని నిలబడే నాయకులు లేరండి. మనం నిలబెట్టుకోకపోతే రేపాలలో మన పక్షాన్ని మాట్లాడేవారు ఉండదన్న విషయాన్ని మీరు గమనించాలండి. విషయం చెప్పాను. మనం కూడా ఆ నాయక అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామండి. అంతేకాదు, పదవి లేకపోయినా పోరాడి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత మన సాధనండి. ఒకనొక పరిస్థితుల్లో మన చిన్న రామవరం అనే గ్రామం ఉంది మన పక్కన, మీకు తెలుసు. ఆ గేటు మూసేసిన పరిస్థితులు వచ్చాయి. ఆ ఊరికి వెళ్ళాల్సిన గేట్ అండి అది. ఆ గేటు మూసేసే పరిస్థితుల్లో ఏమంటే ఈయన రథసారథి పోరాడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఊరికి ఆ గేటును ఇప్పించిన ఘనత శ్రీ బొడ్డునోబుల్ గారి. ఆ ఊళ్ళో వచ్చి అయ్యా మా ఊరు పైపల్లి లేవండి, మీరు పట్టుకుంటే అవుతుంది పైపల్లి అడిగితే పైపల్లి కూడా వేసిన ఘనత శ్రీ బొడ్డునోబుల్ గారిదండి. అంతేకాదండి, మన స్కూల్
అంతేకాదు 8 గవర్నమెంట్ స్కూల్ మూసేయని ఆదేశాలండి. ఎవరి పేటలో మన ఎస్సీ పేటలో మూసేయని ఆజ్ఞాపిస్తే అలాంటి 8 స్కూల్ కూడా రన్ అయ్యేటట్టుగా చేసిన ఘనత శ్రీ బొడ్డు నోబుల్ గారిదండి. ఒకసారి కనపడాలి. అంతేకాదు క్రైస్తవుల బరిల గ్రౌండ్, మనకు తెలుసు కదా, బరిల గ్రౌండ్ పెద్ద వివాదం అయితే ఆ వివాదాన్ని సద్దుమణిగేటట్టుగా చేసి మన అందరికి కాంపౌండ్ వాళ్ళు కూడా చక్కగా ఇప్పించిన ఘనత ఎవరిని? శ్రీ బొడ్డు నోబుల్ గారిదండి. ఎవరి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఆహారం పంచిన ఘనత ఆయనది. రక్తదానం కార్యక్రమాలు చేశారు, వస్త్రదాన కార్యక్రమాలు చేశారు, పాత్రలందరికీ మంచి మంచి సపోర్ట్ ఇచ్చారండి. ఎన్నో దళిత కార్యక్రమాలు ముందులో నడిపించారు. చెప్పాలంటే చాలా ఉంటే టైం కాదు, ఒక మాట చెప్తున్నానండి. ఆయన పదవి లేనప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఒకసారి రాలి, పదవి లేనప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేసి అందరూ కలిపి ఆయన నలుగురిలో పదవి ఇప్పిస్తే ఎన్ని చేస్తారంటారు? ఎన్ని చేస్తారు? పిలిస్తే పలికి వ్యక్తి, ప్రజా సేవకుడు, నిత్య సామాన్యుడు, మనందరి వాడు, పిలిస్తే పలికేవాడు, దళిత యోధుడు శ్రీ బొడ్డు నోబుల్ గారికి ఒక్కసారి అందరు జై భీమ్ అని ఒకసారి చెప్పండి. జై భీమ్. ఒకసారి ఈ పక్కన మీరందరూ రానున్న తరానికి కాబోయే వ్యవస్థలాగా ఈ రోజు మీరు నడిపించే విధానం చాలా బాగుంది. నేను రోజు పాస్టర్ గారు ఆయన అన్నాడు, మా రోజు కుర్రోలు పడుకుంటే కుర్రోలు ఈ సమావేశానికి కారణం మన దళితులు ప్రతి విషయంలో వివక్షను